ప్రైజ్ ద లార్డ్. శనివారము జూలై 13, 2024. ఈ రోజు దేవుని వాక్యము. యేసు తన శిష్యులతో, నేను ఎవడని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనము. యేసు ఎవరు? యేసు ఎవరని ప్రజలు నమ్ముతున్నారు? కొందరు ఆయన మంచి బోధకుడని, అయితే కేవలం మనిషి అని చెబుతారు. రచయిత సిఎస్ లూయిస్ ఇలా వ్రాసాడు: ఈ మనిషి దేవుని కుమారుడే, లేకుంటే ఒక పిచ్చివాడు లేదా అధ్వానంగా ఉన్నాడు. మీరు ఆయన మూర్ఖుడని నోరు మూయవచ్చు. మీరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన్ని ఒక దయ్యంగా చంపవచ్చు. లేదా మీరు ఆయన పాదాల మీద పడి ఆయన్ని ప్రభువు మరియు దేవుడు అని పిలవచ్చు. అయితే ఆయన గొప్ప మానవ బోధకుడని ఎటువంటి అర్థం లేని మాటలు చెప్పవద్దు. కేవలం క్రైస్తవ్యం నుండి ఇప్పుడు ప్రసిద్ధి చెందిన ఈ పదాలు ప్రభువైన యేసు తాను దేవుడని తప్పుగా చెప్పుకుంటే గొప్ప ప్రవక్త కాలేడని ప్రతిపాదిస్తున్నాయి. అది అంతిమ విద్రోహం అవుతుంది. తన శిష్యులు గ్రామాల మధ్య నడుచుకుంటూ వెళ్తుండగా ప్రభువైన యేసు వారితో మాట్లాడుతూ, నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. వారి సమాధానాలలో బాప్తిస్మమిచ్చు యోహాను, ఏలియా మరియు ప్రవక్తలలో ఒకరు. అయితే వారు ఏమి విశ్వసిస్తున్నారో ప్రభువైన యేసు తెలుసుకోవాలనుకున్నాడు. మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని పేతురు సరిగ్గా అర్థం చేసుకున్నాడు. నీవు మెస్సయ్య, రక్షకుడు. అయితే యేసు ఎవరని మనం అంటాము? ఆయన మరియు తండ్రి దేవుడు ఒక్కరే అని తన గురించి తాను చెప్పినది నిజం కాకపోతే యేసు మంచి బోధకుడు లేదా ప్రవక్త కాలేడు. ఆయన అనుచరులు మరియు దయ్యములు కూడా ఆయన దైవత్వాన్ని దేవుని కుమారునిగా ప్రకటించారు. ఈ రోజు మనకు అవసరమైన వాటిని ఆయన దయచేస్తుండగా క్రీస్తు ఎవరన్న సువార్తను మనం ప్రచారం చేద్దాం. ఆయన దేవుని కుమారుడని మీరు విశ్వసిస్తే అప్పుడు ఆయన ఎవరో ఇతరులతో ఏ విధంగా పంచుకోగలరు? ప్రయత్నం చేయండి. ప్రార్థన. ప్రియమైన యేసు, నేను నిన్ను అంటిపెట్టుకుని ఉండగలిగినందుకు సంతోషిస్తున్నాను. మీరు ఎవరు అనే శుభవార్తను ఇతరులతో పంచుకోవడానికి నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.